హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి బ్రెడ్ కట్లెట్ అండి. నేను 2 బ్రెడ్లు తీసుకొని 2 ఉడకబెట్టిన గుడ్లతో బ్రెడ్ కట్లెట్ చేశానండి. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనము స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా బాగున్నాయండి. సాస్లో కానీ గ్రీన్ చట్నీలో కానీ చాలా బాగుంటాయండి. మనము ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ముందుగా మనమైతే 3 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నానండి. 2 ఉడకపెట్టిన గుడ్లు తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని 3 బ్రెడ్ ముక్కల్ని అయితే వేసేసుకుందాము. ఆ బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఈ బ్రెడ్ ముక్కల్ని వాటర్ లేకుండా చక్కగా పిండుకుందామండి. చూడండి, ఈ విధంగా చక్కగా పిండుకోండి. వాటర్ అస్సలు ఉండకూడదండి. వాటర్ లేకుండా పిండుకోండి. పిండుకున్న తర్వాత ఉడకబెట్టిన గుడ్లని ఇలా తురుముకుందామండి. నేనైతే 2 గుడ్లని ఇలా తురుముకున్నాను. చూడండి, ఇలా తురుముకొని తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూను మిరపకాయల పొడి అండి. తర్వాత 1 స్పూను గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి 1 కప్పు వేసుకోండి. ధనియా పౌడరు 1 స్పూన్ అండి. పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ అండి. మైదా కూడా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లవర్ వేసానండి. 2 స్పూన్లు వేసుకొని కలుపుకుందామండి. బ్రెడ్లో కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఇంకా వాటర్ అవసరం లేదండి. వాటర్ లేకుండానే ఇలా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా ఇలా చేసుకోండి. చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. చేసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్లెట్లు రెడీ చేసుకుందామండి. చూడండి, నేనైతే అన్నీ రౌండ్గా చేస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా కట్లెట్లు అన్నీ చేసేసుకుందాము. బ్రెడ్ పొడిని తీసుకొని దాంట్లో ఇలాగా జల్లుకుందామండి. పైన చక్కగా బ్రెడ్ పొడి మొత్తం అలాగే బ్రెడ్ పొడితో ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కళాయిని అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లో లేకుండా స్లోగా పెట్టుకోండి. లోపల ఉడకవండి. స్లోగా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ బ్రెడ్తో చేసిన కట్లెట్లు చాలా బాగుంటాయండి. క్రిస్పీగా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, మన బ్రెడ్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఉన్నాయన్నీ అలాగే ఫ్రై చేసేసుకుందాము. మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో బ్రెడ్ కట్లెట్స్.
చాలా చాలా బాగుంటాయండి. మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇవి సాస్తో కానీ గ్రీన్ చట్నీలో కానీ చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.